హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము ఫార్మా జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో ఫార్మా జాబ్స్ ఉంటే చెప్పండి, ముఖ్యంగా అటు ఫ్రెషర్స్ గానీ ఇటు ఎక్స్పీరియన్స్ గానీ లేటెస్ట్ ఫార్మా జాబ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. ఇప్పుడు మనం సరిగ్గా గమనించినట్లయితే ఇప్పుడు చెప్పబోయే ఈ జాబ్స్ వచ్చేసి అరబిందో ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. సో ఎంఎన్సీ కంపెనీ అని చెప్పొచ్చు. చాలా మందికి అరబిందోలో జాబ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. సో దీనికోసం వాళ్ళంటిగా డేట్ కానీ టైం కానీ వెన్యూ కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది పూర్తిగా సివి సెలక్షన్ అని చెప్పొచ్చు. సో నేను ఒక మెయిల్ ఐడి చెప్తాను, ఆ మెయిల్ ఐడికి ఫస్ట్ మీ రెజ్యూమ్ ను మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి మెయిల్స్ అన్ని షార్ట్ లిస్ట్ చేసి ఎవరైతే ఆయా పర్టికులర్ పోస్ట్ కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకు మాత్రమే కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు ఫార్మాకు సంబంధించి జాబ్స్ వివరాలు మనం గమనించినట్లయితే ఇది వచ్చేసి పూర్తిగా ఫార్మా ఇండస్ట్రీ జాబ్స్ అని చెప్పొచ్చు. అది కూడా అరబిందో ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. సో ఈ అరబిందో ఫార్మా జాబ్స్ అన్ని కూడా ఏపీలో లొకేట్ అయినటువంటి అరబిందో ఫార్మాలలో జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అరబిందోకి సంబంధించి వాళ్ళు ఏ పోస్టుల కోసం అంటే ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అన్న విషయం ఇప్పుడు మనం సరిగ్గా గమనించినట్లయితే ముందుగా క్యూసీ రివ్యూవర్స్ కోసం అడుగుతున్నారు. ఆ తర్వాత క్వాలిటీ ఇంజనీరింగ్ కోసం అడుగుతున్నారు, అంటే మేనేజర్ స్థాయిలో అడగడం జరుగుతుంది. ఆ తర్వాత ఫెసిలిటీస్ హౌస్ కీపింగ్ కోసం కూడా అడుగుతుంది. ఈ హౌస్ కీపింగ్ లో కూడా సూపర్వైజర్ పోస్ట్ కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇంజనీరింగ్ ఆఫీసర్ కోసం అడుగుతున్నారు, అది కూడా ఫెసిలిటీస్ అనే సబ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. ఆ తర్వాత హ్యాండీ మ్యాన్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ టెక్నికల్ సర్వీస్ ఆఫీసర్స్ కోసం అడుగుతున్నారు, అంటే క్యూఏ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి టెక్నికల్ సర్వీస్ ఆఫీసర్స్ కోసం అడుగుతున్నారు. ఆ తర్వాత క్యూపీఎస్ ఆఫీసర్స్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ క్యూఎంఎస్ ఆఫీసర్స్ కోసం అడుగుతున్నారు. ఇవన్నీ కూడా క్యూఏకి సంబంధించినటువంటి సబ్ డిపార్ట్మెంట్స్ కింద మనము చెప్పుకోవచ్చు. ఆ తర్వాత క్యూఏ ఫార్మసిస్ట్ కోసం కూడా అడుగుతుంది. చాలా రేర్ గా క్యూఏ ఫార్మసిస్ట్ జాబ్లను అడుగుతూ ఉంటారు. సో ఈ జాబ్స్ కి ఓన్లీ ఫార్మసీ చేసిన వాళ్ళు, ముఖ్యంగా బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మ్ డి చేసిన వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది మీరు సరిగ్గా గమనించాల్సి ఉంటుంది. చాలా మంది ఫార్మ్ డి చేసిన వాళ్ళకి, ముఖ్యంగా ఫార్మా ఫీల్డ్ లో అంటే ఫార్మా ఇండస్ట్రీలో ఫార్మ్ డి వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. నెక్స్ట్ గమనించినట్లయితే క్వాలిఫైడ్ పర్సన్స్ కోసం అడుగుతున్నారు, అలాగే డిప్యూటీ క్యూఏ మేనేజర్ కోసం అడుగుతున్నారు, ఆ తర్వాత ఈహెచ్ఎస్ మేనేజర్ కోసం అడుగుతున్నారు, ఆ తర్వాత ప్లానర్స్ కోసం అడుగుతున్నారు, ఆ తర్వాత లాజిస్టిక్స్ కోఆర్డినేటర్స్ కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. అండ్ ఫైనలీ స్టోర్స్ అసిస్టెంట్స్ కోసం అడుగుతున్నారు. సో ఈ విధంగా దాదాపు 10కి పైగా డిపార్ట్మెంట్స్ లలో పోస్టులు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ పోస్టులకి అటు ఫ్రెషర్స్ ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి మీకు ఇప్పుడు నేను చదివినటువంటి ఈ డిపార్ట్మెంట్ లో ఏ డిపార్ట్మెంట్ మ్యాచ్ అవుతుందో అని సరిగ్గా గమనించుకుని దానికి సంబంధించి మీరు రెజ్యూమ్ ను పోస్ట్ చేస్తూ ఏ డిపార్ట్మెంట్ కి అయితే మీరు అప్లై చేస్తున్నారో దాన్ని సరిగ్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే తెలుస్తుంది వాళ్లకు పర్టికులర్ గా మీరు ఏ డిపార్ట్మెంట్ కోసం అప్లై చేస్తున్నారు అన్న విషయాన్ని. ఇప్పుడు మనము మెయిల్ ఐడి చూసుకున్నట్లయితే సివి సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి ఏంటి అని ఇప్పుడు మనం సరిగ్గా గమనించినట్లయితే hrmalta@arabindo.com. సో HRMALTA malta@arabindo.com అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఈ మెయిల్ ఐడికి మీ పోస్ట్ ను, అంటే పైన చర్చించుకున్న 10 డిపార్ట్మెంట్లలో మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేస్తున్నారో దాన్ని పిన్ చేస్తూ మీ రెజ్యూమ్ ను ఈమెయిల్ ఐడికి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రొసీజర్ కింద మనం చెప్పొచ్చు. ఈ ప్రొసీజర్ 1 వీక్ పట్టొచ్చు లేదా 10 డేస్ పట్టొచ్చు. సో మీరు మెయిల్ చేసినటువంటి రోజు నుంచి 10 రోజుల వరకు వెయిట్ చేసినట్లయితే ఈ మధ్యలో మీకు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ కి మీరు ఎలిజిబుల్ అని వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా మీకు కాల్ లెటర్స్ అనేది వస్తుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇది అరబిందో వాళ్ళు అందిస్తున్నటువంటి ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. అరబిందో లాంటి ఎంఎన్సీ కంపెనీల్లో ఇలాంటి జాబ్స్ చాలా రేర్ గా అందుతూ ఉంటాయి. ఈ అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవద్దు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది అరబిందో వాళ్ళు అందిస్తున్నటువంటి దాదాపు 10 రకాల పోస్టులకు సంబంధించి డిఫరెంట్ పొజిషన్స్ లో మీకు అందిస్తున్నటువంటి రిక్రూట్మెంట్ వివరాలు అని చెప్పొచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ముఖ్యంగా ఏపీలో ఎవరైతే అరబిందో లాంటి పెద్ద కంపెనీలో, ముఖ్యంగా ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ ఇది ఒక చక్కటి అవకాశం కింద మనం చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఈ జాబ్స్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే మెయిల్ ఐడిని కూడా నేను మీకు స్క్రీన్ మీద అందిస్తాను. దాన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీరు
టైప్ చేసి మెయిల్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా ఈ జాబ్స్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ దీని గురించి స్పెషల్ గా నా ద్వారా మీరు గైడెన్స్ పొందాలనుకుంటే, అంటే ఈ అరబిందోలో ఏ విధంగా జాబ్ సంపాదించాలి, అంటే మీ పర్టికులర్ డిపార్ట్మెంట్ కి వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు అండ్ దాని తాలూకు పూర్తి గైడెన్స్ అంతా మీరు ముఖ్యంగా ఇంటర్వ్యూ గైడెన్స్ నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బస్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా ఇంటర్వ్యూస్ కి వెళ్లే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సో చూసారా ఫ్రెండ్స్, ఇది అరబిందో ఫార్మా యొక్క పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోగానే సరిపోదు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.